గురువుగారు, ఇప్పుడు అమ్మవారిని ఉపాసన చేయడం వల్ల ఎలాంటి లక్ష్యాలను మనం చేరుకోవచ్చు? తారాలోనా? హ్మ్. తారాలో మీకు సంపదే ప్రాధాన్యం. ఓకే. ఆర్థికంగా నిలబడిపోవడం. గౌరవ ప్రఖ్యాతులు పెరగడం. ఓకే. ఎక్కడైతే మనల్ని అవమానించారో అక్కడ నిలబడడం. ఈ మూడిటికి తార ఉపయోగం. ఓకే. అంటే కొంతమంది అవమానాన్ని భరించలేరు. 10 మంది నన్నన్నార్రా. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆడవారి వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి అవమానపడతారో చూసారా వాళ్ళు ఈ వ్యవస్థను ఎక్కువ ఎంచుకుంటారు. మళ్ళీ అక్కడ నిలబడాలి అని. ఓకే. కాబట్టి తారా కూడా అద్భుతంగా కీర్తి ప్రతీక్షలు కలుగుతున్నది తెలుస్తుంది. గురువుగారు, ఏ నక్షత్రం వాళ్ళు తారాదేవిని ఉపాసన చేస్తే మంచిగుంటుందంటారు? పూర్వాభాద్ర, అదేవిధంగా రేవతి నక్షత్రం, దాంతో పాటుగా ఉబ్బా నక్షత్రం వాళ్ళు ఈ తారా విద్యకి మంచి ఫలితాలు. తారకి మీకు ఒక విషయం అండి. ఈ నక్షత్రం వాళ్ళు అనేది ఏంటంటే గణాల రకంగా ఉపయోగపడుతుంది. ఎవరన్నా సరే సాధన చేయొచ్చు. ఓకే. మీకు భక్త కన్నప్ప నక్షత్రం తెలియదు, ఆయన యొక్క రాశి గణాలు తెలియదు, అదేవిధంగా వ్యాసుడు తెలియదు. అవును. ఎవరన్నా సరే అమ్మవారు అనుగ్రహం పట్టుకోవడమే తప్ప ఈ నక్షత్రం వాళ్ళకి అమ్మవారు త్వరగా సిద్ధిస్తుంది అనేది ఉండదు. ఆ నక్షత్రం వాళ్ళకి మనం ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నా దగ్గర మీరు వచ్చి గురుగారు నేను ఖాళీ చేద్దాం అనుకుంటున్నానంటే కాళీ అమ్మవారు నీకు ఎంతవరకు సాధించగలుగుతావు, నీకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతుందా లేదా అంటే అమ్మవారి అనుగ్రహం ఎవరికైనా ఉంటుంది, కానీ గణాల అనుగ్రహం కలగాలి ముందు. ఓకే. మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకూడదుగా. మీరు కూర్చుంటున్నారని మిమ్మల్ని ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు. అలా డిస్టర్బెన్స్ చేయకుండా ఉండడానికి ఆ నక్షత్ర ఫలాన్ని కట్టి నీకు ఇది ఉపయోగపడుతుంది అయ్యా అని చెప్తాం. ఎవరికి పడితే ఏది పడితే అది ఇవ్వరండి. నడిచే దైవమైనటువంటి సరస్వతీనంద స్వామి వారు ఎవరైనా వచ్చి నాకు మంత్రోపదేశం చేయడానికి చేసేవాడు కాదు ఆయన. ఆయన అబ్జర్వ్ చేసేవారు ఫస్ట్. ఇదివరలో చూడండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే టగటగటగా మెడిసిన్ రాసేసేవాడు కాదు. టెస్టులు రాయరు. ఫస్ట్ ఏంటంటే కాసేపు మాట్లాడతారు. ఎలా ఉన్నావు, మీ బంధువులు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ భార్య ఎలా ఉంది, ఇవి మాట్లాడిన తర్వాత నాడి పట్టుకుని నాడి చూసిన తర్వాత సెటోస్కోప్ పెడతారు. ఇది వరకు. ఇప్పుడు అలా లేదుగా. ఇప్పుడు వచ్చిన వాడికి ఎలా మంత్రం ఇచ్చేస్తాం కొన్నాడు, వాడు దేనికి వాడతాడో తెలియదు. పైగా అది తప్పు మంత్రం పలికినా అతను సాధన తప్పు చేసినా గురువు గారికి ఇబ్బంది. అందుకని గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తారు. చాలా మంది గురువు చుట్టూ ఎందుకు తిరుగుతారంటే గురువు ఆయన అబ్జర్వ్ చేస్తాడు. వీడు దీనికి బంద్ చేస్తాడు, వీడి ఈ విద్యకి ఓకే, వీడి తారా విద్య వీడికి చెప్తుంది, వీడికి చిన్నమస్త కొడుతుంది, వీడికి దుర్గాదేవి కొడుతుంది, వీడు లలితా సహస్రనామం చదవడం శ్రేయస్కరం, ఈయన హనుమత్ చాలీసా శ్రేయస్కరం. మనకి కొంతమంది వరకు కొన్ని దేవతామూర్తులు ఆదిశంకరాచార్యులు వీరి పరంపరంతా శివారాధన, అమ్మవారి ఆరాధన వ్యవస్థలో నడుస్తుంది. అదే మీరు గణపతి సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన హనుమత్ చాలీసా అనేది ఎక్కువ పడుతుంది. మీరు ఏ గణపతి సత్యనారాయణ ఆశ్రమంలోనైనా హనుమత్ ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా మీరు కంచిపీఠాలకు ఎక్కడికి వెళ్ళినా శివుడు, అమ్మవారు ఖచ్చితంగా ఉంటారు. ఇలా ఆ ప్రామాణికం మనకి జరుగుతుందా లేదా అని చెప్పడం వరకే ఈ విధానం. గురువుగారు, తారాదేవి సాధన చేసేటప్పుడు అమ్మవారు కనిపించి ఇబ్బంది పెట్టడం లాంటిది ఏమైనా ఉంటుందా? ఎందుకంటే రాత్రి సమయాల్లోనే చేయాలన్నారు కదా. వాస్తవానికి అమ్మవారిని చూసేటువంటి అధికారం ఉంది అనేది చెప్పలేదు. వైబ్రేషన్స్ మాత్రం మనం ఇండిగా పొందొచ్చు. ఇబ్బంది పెట్టకుండా ఏ సాధన ఉండదు. వంట చేసినప్పుడు కాలకుండా ఏది ఉండదు, బైక్ నేర్చుకున్నాం పడకుండా ఏమి ఉండవు, సైకిల్ నేర్చుకున్నాం కింద పడుతూనే ఉంటాం. ఇలాగా ఖచ్చితంగా కింద పడితేనే లేవడం జరుగుతుంది. సాధకుడు సాధన చేసినప్పుడు ఏంటంటే భయమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఒక రకంగా భయం వస్తుంది. కొన్ని చోట్ల మనం జలపాతారాల దగ్గర చెయ్యండి సాధన చెప్పాను, అప్పుడు జలగలు కూడా పట్టుకుంటాయి. జలగలు పట్టుకుని మనం పీలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలా సన్నగా ఏదో వెళ్తున్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా నేను ఒక సందర్భంలో సాధన చేస్తున్నప్పుడు సాధన మధ్యలో నేనే ఉలిక్కిపడి నిద్రలేచాను. మొట్టమొదట్లో ఫస్ట్ సాధనలో ప్రారంభంలో కుక్క వచ్చి నాగుతుంది. అది కుక్కో నక్కో ఏంటో అర్థం కాదు, భయపడిపోయి నిద్రలేచాను. మా గురుగారు అలా కాదు, కూర్చో ఏం కాదు పక్క నేను ఉన్నానని వ్యవస్థ. అందుకని సాధన చేసినప్పుడు ఒకటే నమ్మకం, ఎదురుగుండా అమ్మవారు ఉంది, నీ పక్కగా నీ గురువుగా చూస్తున్నాడు. ఇవి రెండు నమ్మకంగా అయితేనే సాధన చేయండి. ఏదో శబ్దాలు విని భయపడిపోయి అంటే మాత్రం ఆ సాధువులు కొంతమంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత తీర్పుని చేసుకోవాలి. అందుకే సాధన ఎప్పుడు కూడా గురుముఖంగానే చేయాలి. గురువు గారు ఇప్పుడు తారాదేవిని ఉపాసించడం మొదలుపెట్టారు.
అమ్మవారి చిత్రపటం ఉండదు కదా! అందరికి దొరకదు కదా! ఎట్లా ఉపాసన చేయాల్సి ఉంటుంది? ఇందాక అదే చెప్తానండి. దశమహావిద్యల్లో చిత్రపటాల కంటే యంత్ర ప్రామాణికాలే ప్రధానం. ఓకే. ఆ యంత్రాన్ని చిన్నగానే మనం చేతింత సైజు గాని, ఈ చిన్న సైజులో గాని మనం దాన్ని గీసుకోవచ్చు. ఓకే. రాగి రాగి దాని మీద మనం గీసేసుకొని, ఆ యంత్రం ఎదురుగుండా పెట్టుకొని చేయడమే. అంతే తప్ప దశమహావిద్యలో యంత్ర ప్రామాణికాలకే తప్ప ఎక్కడ చిత్రపట ప్రామాణికాలు ఉండవు. చిత్రపట ప్రామాణికాలు ఉండేవి మన కాన్సంట్రేషన్ ఇబ్బంది పెడతాయి. ఓకే. అందుకని రాత్రి సమయంలో చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎక్కడ చూడండి ముగ్గేసుకుంటారు. ఆ యంత్రమే ఉంటుంది. ఓకే. అక్కడ ఏముండవు. ఓకే. కేవలం యంత్ర ప్రామాణికాలే దశమహావిద్యలు. ఓకే. అది బగలాముఖి గాని, తారా గాని, చిన్నమస్తా గాని, కాలభైరవుని గాని ఏదైనా అంతే. ఇప్పుడు తారాదేవిని ఉపాసన చేశాను. నేను చేశాననుకోండి. నా జీవితంలో జరిగే మార్పులేంటి? అద్భుతంగా సంపాదన వస్తుంది. ఓకే. కీర్తి అద్భుతంగా పెరుగుతుంది. హ్మ్. ఎప్పుడైతే మీ కీర్తి పెరిగి మీకు సంపాదన వచ్చిందో మీ పిల్లలు సెటిల్. అవును. చెట్టు పేరు చెప్పే కదండి ఈ రోజు మామిడికాయలు అమ్ముకుంటున్నాం, కలెక్టకాయలు అవును. అవును. అమ్ముకుంటున్నాం, అవును. రసాలని చెట్టు పేరు చెప్పుకుని అమ్ముకుంటున్నాం కదా. అలాగా మన స్థాయి పెరిగిపోయి అనూహ్యంగా ధనం ఏర్పడి అమ్మవారి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బంది లేకుండా తేజస్సు కలుగుతూ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఓకే. ఇందాక కాళీయ దగ్గరికి ఉపాసకుల దగ్గరికి వీళ్ళు ఇచ్చినట్టుగా హ్మ్. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు కానీ ఖ్యాతి కోసం మన దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అనూహ్యంగా వస్తారండి. మామూలుగా ఏమి ఉండదు. మంచి వ్యవస్థ. అమ్మవారిని జపం చేయడానికి జపమాల ఏ మాల చేయాల్సి ఉంటుంది? తామర పూసల మాల గాని, లేదా స్ఫటిక మాల గాని ఈ యొక్క జపానికి మంచి ఫలితాలు. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. పరమేశ్వరార్పణం.